సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు మోహన్ కుమార్ అండి. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ఆన్లైన్ సర్వీస్ చేస్తానండి, సిఎస్సి సర్వీస్. ఓకే సార్. ఏంటి సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఇక్కడ మహానాడు నుండి వచ్చాను. ఏంటి సార్ అసలు ఎలా అనిపిస్తుంది లోకేష్ గారి చేతుల మీద? చాలా సంతోషంగా ఉందండి. పేదవాళ్ళకి ఈ రకంగా ఆదుకుంటాం చాలా బాగుంది. అసలు ఊహించారా సార్ పట్టాలు అందుతాయి, పట్టాలు ఇస్తారు లేదండి, ఈ భూమి కానీ? లేదు. ఆ జగన్ గారు వచ్చినప్పుడు ఉన్నాయి తీసేస్తారని కూడా ఉపకారం వచ్చింది. అవునండి. కానీ ఈయన వచ్చినాక కాస్త పట్టాలు ఇచ్చి పేదలకు చాలా సపోర్ట్గా ఉన్నారు. చాలా సంతోషం. సార్ మహానాడు ప్రాంతంలో దాదాపు ఎన్ని కుటుంబాలు ఇలా ఇళ్ల పట్టాలు లేకుండా బాధలు పడుతూ ఉంటారు సార్? చాలా కుటుంబాలు ఉన్నాయండి. ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ అక్కడ వాళ్ళే కదండి. అవునండి. వాళ్ళందరికీ పట్టాలు ఇస్తున్నారు సార్ ఈరోజు? అందరికీ ఇస్తున్నారు. పార్టీ బాధలు ఏమైనా ఉన్నాయా సార్ ఇక్కడ, లేదంటే పార్టీ ఏమైనా చూసిస్తున్నారా? లేదు, వైసీపీ పార్టీ లేదు, టీడీపీ ఏమీ లేదు, కులమం లేదు, మతమం లేదు. అన్ని చాలా ఇలాగ ఉండాలి గవర్నమెంట్ అంటే. ఇలాగుంటే అందరికీ న్యాయం జరుగుతుంది. పేదవాళ్ళకి, చిన్నవాళ్ళకి కులమత భేదాలు లేకుండా ఏమీ లేకుండా ఉంటే చాలా సంతోషంగా ఉంది. పారదర్శకమైన పాలన అందిస్తున్నారంటే చాలా బాగుంది, చాలా బాగుంది. ముందు ముందు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అంటే దాదాపు గతంలో ఉన్న నాయకులకు కానీ ఈయనకు కానీ తేడా ఏమైనా గమనిస్తున్నారు సార్? చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు కంటే ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు. ఆయన తగ్గట్టుగా ఆయన కుమారుడు లోకేష్ గారు కూడాను తండ్రికి తగ్గ కొడుకులాగా నిరూపించుకుంటున్నాడు. సార్ మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లోకేష్ గారు? ఉంటున్నారండి. మంగళగిరి ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు. ఎప్పుడు ఎవరు ఏ ఇబ్బంది వచ్చినానో సహాయం చేస్తున్నారు. సార్ మహానడి ప్రాంతానికి సంబంధించి పట్టాలు ఇవ్వడమే కాకుండా రిటైనింగ్ వాళ్ళు కూడా కట్టిస్తాను, త్వరలోనే శంకుస్థాపన చేస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చారు లోకేష్ అవును, గారు. సార్ దాని గురించి ఏం చెప్తారు సార్ అసలు? చేస్తారండి, చేస్తారు. వారు ప్రజాప్రభుత్వం ఇది, అందరికీ న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ రోజు 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు లోకేష్ గారు. ఓకే, సార్ దీనివల్ల ఎంతవరకు మంగళగిరి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందంటారు సార్? చాలా 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 ఉపయోగకరంగా ఉంటుంది. అది కూడా జరిగితే చాలా సంతోషిస్తాం మేము. అందరూ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతృప్తిగా ఉంది. మళ్ళీ గెలిపిస్తారా సార్ ఆయన్ని? గ్యారంటీగా ఇలాంటి ప్రభుత్వం కావాలి. ప్రజలకి అందుబాటులో ఉండే ప్రభుత్వం, ప్రజల కష్ట నష్టాలు చూసే ప్రభుత్వం, అందరికీ అందుబాటులో ఉండే ప్రభుత్వం మేము కోరుకుంటున్నాము. అది ఆ విధంగా ముందుకెళ్తుంది మంచి నాయకుడు మాకు కావాలి. అది థ్యాంక్ యూ సార్.